అందరికీ నమస్కారం. లెర్న్ అండ్ ట్రేడ్‌కి స్వాగతం. ఈ రోజు మనం ఒక ముఖ్యమైన విషయాన్ని తెలుసుకుందాం. అదే బోనస్ షేర్లు. చాలా కంపెనీలు తమ షేర్ హోల్డర్లకు బోనస్ షేర్లు ఇస్తుంటాయి. కానీ చాలామందికి డౌట్స్ ఉంటాయి. బోనస్ షేర్ అంటే ఏమిటి? బోనస్ షేర్ అంటే ఒక కంపెనీ తన షేర్ హోల్డర్లకు ఫ్రీగా ఇచ్చే అదనపు షేర్లు. ఇది క్యాష్ డివిడెండ్ ఇవ్వకుండా షేర్ల రూపంలో రివార్డ్ ఇవ్వడమే. ఉదాహరణకి, మీ దగ్గర ఒక కంపెనీకి 100 షేర్లు ఉన్నాయనుకోండి. ఆ కంపెనీ ఒకటికు ఒకటి బోనస్ ప్రకటించింది అంటే మీరు ఉన్న ప్రతి ఒక్క షేర్కి అదనంగా ఒక షేర్ వస్తుంది. అంటే మీ దగ్గర మొత్తం 200 షేర్లు అవుతాయి. ఎందుకు కంపెనీలు బోనస్ షేర్లు ఇస్తాయి? షేర్ హోల్డర్లను రివార్డ్ చేయడానికి, మార్కెట్లో షేర్ల లిక్విడిటీ పెంచడానికి, కంపెనీ మీద ఇన్వెస్టర్ల నమ్మకాన్ని పెంచడానికి. బోనస్ షేర్ వల్ల మనకి లాభమా? మీ షేర్ల సంఖ్య పెరుగుతుంది. కంపెనీ గ్రోత్ ఉంటే లాంగ్ టర్మ్లో మంచి లాభాలు వస్తాయి. కానీ ఒక విషయం గుర్తుంచుకోవాలి, బోనస్ తర్వాత షేర్ ప్రైస్ సగానికి తగ్గుతుంది. ఉదాహరణకి, షేర్ ధర ₹100 ఉంటే ఒకటికు ఒకటి బోనస్ తర్వాత అది సుమారు ₹50 అవుతుంది. కానీ మీ దగ్గర ఉన్న షేర్ల సంఖ్య డబుల్ అవుతుంది. అందుకే టోటల్ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ దాదాపు అలాగే ఉంటుంది. బోనస్ షేర్లలో రిస్క్ ఉంటుందా? కంపెనీ ఫండమెంటల్స్ బలంగా ఉంటే లాంగ్ టర్మ్లో లాభం ఉంటుంది. కానీ కేవలం బోనస్ కోసం ఇన్వెస్ట్ చేస్తే సరైన ఫలితం రాకపోవచ్చు. ఇదే బోనస్ షేర్ల గురించి క్లియర్ ఎక్స్‌ప్లనేషన్. మరిన్ని స్టాక్ మార్కెట్ అప్డేట్స్ కోసం లెర్న్ అండ్ ట్రేడ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు సోషల్ మీడియా ద్వారా ఫాలో అవ్వండి.